It is a technique we apply for website to get better rankings in SERP. అంతేనా? Yes, ma'am. SEO అనేది ఒక టెక్నిక్. దాన్ని మనం వెబ్సైట్స్కి అప్లై చేస్తాం. ఎందుకు అప్లై చేస్తాం? టు గెట్ బెటర్ ర్యాంకింగ్స్ ఇన్ SERP. Yes, ma'am. SERPలో మన వెబ్సైట్కి మంచి ర్యాంకింగ్ రావడానికి మనం అప్లై చేసే టెక్నిక్ని SEO అంటాం. అది చెప్పాలి ఆన్సర్. సో వాట్ ఆర్ 2 different types of SEOs we have? White hat, Black black hat. White hat, black hat. Black hat and white hat. సో మనం ఏది పర్ఫామ్ చేస్తాము, వైట్ హ్యాట్ ఆర్ బ్లాక్ హ్యాట్? White hat. White hat. సో వైట్ హ్యాట్ లో ఏమేం టెక్నిక్స్ ఉన్నాయి? On page, Following the on rules and page, regulations. off On page, page, off page, technical SEO. local geo. టెక్నికల్ SEO అండ్ లోకల్ SEO, Okay. రైట్? హౌ అ సర్చ్ ఇంజిన్ వర్క్స్? సర్చ్ ఇంజిన్ ఎలా పనిచేస్తుంది? Crawling, indexing, Crawling, indexing, relevancy, relevancy, SER. calculating relevancy. Providing results in SERP. ప్రొవైడింగ్ రిజల్ట్స్ ఇన్ SERP. ఓకే, రైట్. సో ఈ కాన్సెప్ట్ అంతా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇవాల్టి నుంచి మనం ఆన్ పేజ్ SEO తో స్టార్ట్ చేద్దాం. లెట్ us start with our On page, on SEO. page SEO. సో మనకు వీటిని SEO ఫ్యాక్టర్స్ అంటాం. ఏమంటామండి? SEO Factors. వైట్ హ్యాట్ ఫ్యాక్టర్స్ అనైనా పిలవచ్చు, ఆర్ SEO ఫ్యాక్టర్స్ అనైనా పిలవచ్చు. ఆన్ పేజ్, ఆఫ్ పేజ్, టెక్నికల్ SEO అనేది SEO ఫ్యాక్టర్స్. అంటే వీటన్నిటిని మనం అప్లై చేసి మన వెబ్సైట్కి మంచి ర్యాంకింగ్ తెచ్చుకుంటాం. ఆన్ పేజ్ అనేది ఒక ఫ్యాక్టర్, దీన్ని ప్రాపర్గా అప్లై చేస్తాం. ఆఫ్ పేజ్ అనేది ఒక ఫ్యాక్టర్. ఈ ఫ్యాక్టర్స్ అన్ని మన వెబ్సైట్కి అప్లై చేస్తే దెన్ దెర్ ఈజ్ అ ఛాన్స్ మన వెబ్సైట్కి మంచి ర్యాంకింగ్స్ రావడానికి. ఓకేనా? సో విల్ స్టార్ట్ వన్ బై వన్. ఆన్ పేజ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఆన్ పేజ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై ఆన్ పేజ్ SEO? The optimization which we do inside of the website is simply known as on page SEO. మనం ఏదైతే ఆప్టిమైజేషన్ మన వెబ్సైట్ లోపల అప్లై చేస్తామో దాన్నే సింపుల్గా ఆన్ పేజ్ SEO అంటాం. మీకు అర్థం కాకపోవచ్చు ఇన్సైడ్ అంటే ఏంటి, ఇన్సైడ్ వెబ్సైట్ లోపల ఏం అప్లై చేస్తాము ఏంటి అనేసి యూ మైట్ నాట్ అండర్స్టాండ్, బట్ కొంచెం కాన్సెప్ట్ ముందుకెళ్తే యూ విల్ అండర్స్టాండ్. బట్ ట్రై టు అండర్స్టాండ్ ద డెఫినేషన్. వెబ్సైట్ లోపల చేసే యాక్టివిటీని ఆన్ పేజ్ SEO అంటాం. సరే, మరి వెబ్సైట్ లోపల ఏం చేస్తాం, అసలు మ్యాటర్ ఏంటి, ఎందుకు చెయ్యాలి, అగైన్ వై, వాట్, వై అండ్ హౌ, వాట్ ఇట్ ఈస్, why it is important and how it can be done అనే 3 క్వశ్చన్లు వేసుకొని టాపిక్ నేర్చుకుందాం. అసలు ఈ ఆన్ పేజ్ చెయ్యాలి అంటే మనకు కావాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే కీవర్డ్ అన్నమాట. కీవర్డ్ అనేది రాజు, రారాజు అని చెప్పచ్చు. కీవర్డ్ ఇస్ అ కింగ్ ఆర్ క్వీన్. ఎవరండి? కింగ్ ఆర్ Queen. ఇన్ హోల్ SEO పార్ట్. మొత్తం SEO మొత్తంలో కింగ్ ఎవరైనా ఉన్నారు, క్వీన్ ఎవరైనా ఉన్నారు అంటే ఐ వుడ్ సే ఇట్ ఇస్ Keyword. అసలు కీవర్డ్ అంటే ఏంటి మరి? మొత్తం SEO అంతా దీని చుట్టూనే తిరుగుతూ ఉంటది అనమాట. సో అందుకనే దీని గురించి ప్రాపర్గా నేర్చుకోండి. కీవర్డ్ అంటే ఏం లేదండి, యూజర్ సర్చ్ చేసే ఒక క్వైరీని కీవర్డ్ అంట. ఇప్పుడు నేను బెనిఫిట్స్ ఆఫ్ డూయింగ్ యోగా ఎవ్రీడే అని సర్చ్ చేస్తున్నా. దీన్ని మనం జనరల్ లాంగ్వేజ్లో ఏమని పిలుస్తాం? క్వశ్చన్ అంటాం, అవునా? గూగుల్లో క్వశ్చన్ అంటాం, క్వైరీ అంటాం. కానీ ఒక డిజిటల్ మార్కెటర్ ప్రొఫెషనల్ లాంగ్వేజ్లో, SEO లాంగ్వేజ్లో మాట్లాడాలంటే దీన్ని ఏమంటాం? వాట్ డు వి కాల్ దిస్? యాజ్ అ Keyword. ఓకే. కీవర్డ్ అంటే యూజర్ సర్చ్ క్వైరీ.
ఓకే. సో దాన్ని కీవర్డ్ అంట. ఇప్పుడు ఈ వెబ్సైట్ ఉందండి. ఏది? వాట్ ఇస్ దిస్ వెబ్సైట్? వెబ్సైట్ నేమ్ చదవండి ఒకసారి. John John Hopkins Hopkins Medicine.org. Medicine. hopkinsmedicine.org. ఓకే. సో నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు ODMT వస్తుంది టాప్‌లో. Yes, ma'am. Why ODMT is not appearing for a keyword called benefits of doing yoga every day? It is not ODMT relevant. ఎందుకు ఈ కీవర్డ్ కి రాలేదు టాప్ లో? మరి ఈ కీవర్డ్ కి ఎందుకు టాప్ లో వస్తుంది? that is different. This is different. ODMT is not related to yoga. Category different కదా మేడం, ఇది హెల్త్ అవుతుంది, అది Okay. సర్వీస్ బేస్. అది గూగుల్ కి తెలియదు కదా, మనకంటే చూస్తే అర్థమవుతుంది, బరాబర్ సెట్ కీవర్డ్ అవుతుంది. మ్యాచ్ అయిందా లేదా But at అంటే that కీవర్డ్ టార్గెట్ చేసి పెట్టింది. Domain is different. ఓకే. సో ఎప్పుడైనా ఒక వెబ్సైట్ అన్నాక దానికంటూ ఒక నీష్, ఒక సబ్జెక్ట్ అనేది స్పెసిఫిక్ గా ఉంటది. ఇప్పుడు ODMT నీష్ ఏంటి? డిజిటల్ మార్కెటింగ్. NDTV నీష్ ఏంటి? నీష్ అంటే News. సబ్జెక్ట్, న్యూస్ మ్యామ్. న్యూస్, Media. రైట్? ఎస్ ఆర్ నో? Yes. అండ్ యుడమీ ఏంటి? ఎడ్యుకేషన్, education. రైట్? సో ఇట్లా ఒక్కొక్క వెబ్సైట్ ఒక్కొక్క టాపిక్ కి రిలేటెడ్ గా ఉంటుంది. దెర్ ఇస్ నో డౌట్, అది మనందరికీ తెలిసిన కాన్సెప్టే. ఇప్పుడు మన వెబ్సైట్ ఏ కీవర్డ్ కి ర్యాంక్ అవ్వాలి అని డిసైడ్ చేసేది మనము, గూగుల్ కాదు. ఇప్పుడు గూగుల్ ODMTని ఎందుకు డిస్ప్లే చేస్తలేదంటే అది మన వల్ల డిస్ప్లే చేస్తలేదు, గూగుల్ వల్ల కాదు. గూగుల్ ఈజ్ నాట్ డిసైడింగ్ దాట్. ఎవరు డిసైడ్ చేస్తున్నారు ఏ కీవర్డ్ కి ర్యాంక్ అవ్వాలని? మనం మనము మనము. డిజిటల్ Users. మార్కెటర్స్ యూనో డిసైడ్ చేస్తున్నాడు. గూగుల్ ఏం డిసైడ్ చేస్తలేదు ఇక్కడ, మనమే డిసైడ్ చేస్తున్నాం. అంటే మన వెబ్సైట్ ఏ కీవర్డ్ ఇప్పుడు టాప్ లో రావాలనేది గోల్ అందరికి, ఫైన్. ఏ కీవర్డ్ కొడితే ఆ కీవర్డ్ కి టాప్ లో వస్తారా? లేకపోతే మన బిజినెస్ ఏంటి, మనం ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏంటి, మనం ఎలాంటి ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకోరా? టాప్ అంటే టాప్, ఏదో ఒక కీవర్డ్ కి టాప్ లో రావాలి. ఇస్ దాట్ యువర్ గోల్? నో మ్యామ్. No, ma'am. ఇప్పుడు మనందరికి లైఫ్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటది, అవునా? కొందరికి IAS అవ్వాలనో, IPS అవ్వాలనో, జాబ్ కొట్టాలనో, ఫ్రీలాన్సింగ్, ఏదో ఒక గోల్ అయితే ఉంటది కదా. మనం ఆ గోల్ ని మనం ప్రాపర్ గా సెటప్ చేసుకోవాలి. ఏదో పక్కనోళ్ళు IAS అయ్యారు కదా అని మనం కూడా IAS అవుదాం అనుకుంటామా? చెప్పండి. No, ma'am. ఈ వెబ్సైట్ బెనిఫిట్స్ ఆఫ్ డూయింగ్ యోగా ఎవ్రీ డే కి ర్యాంక్ వచ్చిందని మన వెబ్సైట్ కూడా ర్యాంక్ అవ్వాలనుకుంటామా? నో మ్యామ్. నో. మన గోల్ ని ఎలా, మన లైఫ్ లో గోల్స్ ని ఎలా డిసైడ్ చేసుకుంటాము, ఎంత పర్టికులర్ గా ఉంటాము, మన స్టాండర్డ్స్ ని బట్టి, మన స్ట్రెంగ్స్ ని బట్టి, మనకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, దేని మీద మనకు ప్యాషన్ ఉంది, వీటన్నిటిని పట్టుకొని మనం మన లైఫ్ లో ఒక గోల్ ని సెటప్ చేసుకుంటాం. లైక్ మీరందరూ డిజిటల్ మార్కెటింగ్ ని పిక్ చేసుకోవాలని ఎందుకు చూస్ చేసుకున్నారు? బికాస్ యూ గైస్ మైట్ బి హ్యావింగ్ గోల్స్ కదా, రైట్? జాబ్ Yes. చేయాలని కొంతమందికి, బిజినెస్ స్టార్ట్ చేయాలని కొంతమందికి, ఫ్రీలాన్సింగ్ చేయాలని కొంతమందికి. సో ఇవన్నీ చెయ్యాలి. మీ గోల్ ఏదైనా దాన్ని రీచ్ అవ్వడానికి ఒక రూట్ మ్యాప్ వేసుకుంటాం కదా. సేమ్ హియర్ మన వెబ్సైట్ కూడా ఓకే టాప్ లో రావాలి కాదు, ఏ కీవర్డ్ కి టాప్ లో వస్తున్నాం అనేది యాక్చువల్ మ్యాటర్. ఓకే. ఆ కీవర్డ్ మళ్ళీ ఎట్లా పడితే అట్లా చలో నాది యోగా వెబ్సైట్ కదా, యోగా రిలేటెడ్ కీవర్డ్ ఏదో ఒకటి బ్లైండ్ గా తీసుకుందాం అన్నట్లు ఉండదు. దీని వెనకాల పెద్ద స్టోరీ నడుస్తుంది. ఈ కీవర్డ్ ని పిక్ చేసుకునేటందుకు అబ్బా ఇంత చెయ్యాలనా అని మీకు అనిపిస్తుంది. ఇప్పుడు మనకు ఈ వెబ్సైట్ ఏ కీవర్డ్ కి ర్యాంక్ అవుతుంది? Yoga. యోగా. బెనిఫిట్స్ బెనిఫిట్స్ ఆఫ్ డూయింగ్ యోగా ఎవ్రీ డే. యోగా ఎవ్రీడే. మనకేమో చూడ్డానికి క్యాజువల్ గా కనిపిస్తుంది ఈ వెబ్సైట్ ఈ కీవర్డ్ కి కనిపిస్తుందని, కానీ డూ యూ నో దట్ ఈ వెబ్సైట్ వాళ్ళు ఈ కీవర్డ్ కి ర్యాంక్ అవ్వడానికి ఎంత సినిమా చేస్తారో బయట తెలుసా, లోపల చేస్తారు తెలుసా? సో ఎస్, యూ విల్ బి లెర్నింగ్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే. సో కీవర్డ్ ప్లేస్ వైటల్ రోల్ అన్నది ఇందుకే. ఎందుకంటే నువ్వు చూస్ చేసుకునే గోల్ అనేది ఒక కీవర్డ్. ఇక్కడ మన గోల్ ఏంటి? నాట్ టు జస్ట్ మేక్ అవర్ వెబ్సైట్ ఆన్ టాప్. వాట్ ఈస్ అవర్ యాక్చువల్ గోల్?
మన యాక్చువల్ గోల్ ఏంటి? ఒక ప్రాపర్ కీవర్డ్‌కి, రిలవెంట్ కీవర్డ్‌కి టాప్‌లో రావడం అనేది గోల్. అంతేనా? Yeah. రైట్. సో, మరి అది ఏ కీవర్డ్? ఏ కీవర్డ్ ఎలా చూజ్ చేసుకోవాలి? మరి నా లైఫ్‌లో నాకు గోల్ అనేది మనం ఎట్లా పిక్ చేసుకుంటాం? అలానే మన వెబ్‌సైట్ కూడా ఏ కీవర్డ్స్‌కి ర్యాంక్ అవ్వాలి ఏంటి? అని డిసైడ్ చేసుకునే దానికి ఒక ప్రొసీజరే ఉంది. దాన్నే కీవర్డ్ రీసెర్చ్ అంటాం. ఏమంటామండి? వి కాల్ ఇట్ యాస్ Keyword Keyword research. research. research, which means the process of Uh, finding out keyword which one the perfect Relevant keyword, to rank our website. perfect keyword to get the better rankings, which is relevant అని చెప్పొచ్చు. Okay. The process of finding out the perfect keyword for your business or for your blogs. Okay, మనము మన ఒక ప్రాపర్ కీవర్డ్ ని ఫైండ్ అవుట్ చేసే ఒక ప్రాసెస్ ని కీవర్డ్ రీసెర్చ్ అంటాం. మరి దీన్ని ఎలా చేయాలి? ఈ కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేయాలి చూడండి. సో వెరీ సింపుల్. ఇక్కడ పెద్ద పెద్ద ప్రొసీజర్లు ఏముండవు. లాజిక్ గా అర్థం చేసుకుంటే సింపుల్ గా ఉంటుంది. ఏదో పెద్దగా బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్. ఐ థింక్ ఇట్ ఈస్ ఫ్రమ్ రైట్. సో ప్రాసెస్ ని బట్టి కొట్టకుండా లాజిక్ అర్థం చేసుకోండి. సో ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినాం? కీవర్డ్ నుంచి, ఆన్ పేజ్ నుంచి స్టార్ట్ చేసినాం. ఆన్ పేజ్ చేయడానికి మనం మెయిన్ గా ఏం చేయాలనుకున్నాం? Keyword ఒక selection. కీవర్డ్ ని పిక్ చేసుకోవాలనుకున్నాం. ఆ కీవర్డ్ అనేది ఏంటి అనేది కూడా చూసినాం. ఆ కీవర్డ్ ని ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్ ని కీవర్డ్ రీసెర్చ్ Keyword అంటాం. research center. సో ఆ కీవర్డ్ రీసెర్చ్ లో మనం ఏమేం టెక్నిక్స్ ని ఫాలో అవుతామో ఒకసారి చూడండి. బ్రెయిన్ స్టార్మింగ్, Google suggest, any tool. These are the just 3 options or else 3 levels that you need to work on to find the best keyword for your business or blog. మీ బ్లాగ్ కోసమైనా మీ బిజినెస్ కోసమైనా ది బెస్ట్ కీవర్డ్ ఫైండ్ అవుట్ చేయడానికి 3 లెవెల్స్ ని మీరు పర్ఫామ్ చేయాలి. ఓకే, సరే. ఇప్పుడు నేను నా బ్లాగ్ సబ్జెక్ట్ అయితే రెడీ చేద్దాం. లెట్స్ సే ఇప్పుడు నా బ్లాగ్ నేను ఇప్పుడు ఒక ఆర్టికల్ రాయబోతున్నా. నా ఆర్టికల్ వచ్చేసి బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ హైదరాబాద్. ఓకేనా? యా, ఇది నా ఆర్టికల్ సబ్జెక్ట్ అండి. దిస్ ఇస్ ద నీష్. సో దీని గురించి నేను ఒక ఆర్టికల్ బ్లాగ్ రాద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు మనము దీనికి కీవర్డ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి బ్రెయిన్ స్టార్మింగ్. బ్రెయిన్ స్టార్మింగ్ అంటే జస్ట్ ట్రై టు గివ్ వర్క్ ఫర్ యువర్ బ్రెయిన్. మీ బ్రెయిన్ కి కొంచెం పదును పెట్టండి. లెట్ యువర్ బ్రెయిన్ థింక్. అంటే ఇలాంటి టైప్ ఆఫ్ సబ్జెక్ట్ కోసం యూజర్స్ ఎట్లా సెర్చ్ చేస్తారు గూగుల్లో అనేది ఒకసారి ఫైండ్ అవుట్ బుర్ర పెట్టి ఆలోచించండి, మనకి ఈజీ. సో చెప్పండి, ఎలా సెర్చ్ చేసే ఛాన్స్ ఉంది ఆడియన్స్? famous places in Hyderabad. ఫేమస్ ప్లేసెస్. ఓకే, ఫేమస్ Sightseeing places. ప్లేసెస్ టు విజిట్ ఇన్ Hyderabad. హైదరాబాద్. నెక్స్ట్, Historical places in Hyderabad. Tourism. వెరీ గుడ్. హిస్టారికల్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ హైదరాబాద్. నెక్స్ట్, Madam, most visited places in What Hyderabad. Visiting places. Popular Most attractions in Visited Hyderabad. places in Hyderabad. visited places in Hyderabad. Popular attractions in Hyderabad. Popular attractions in Hyderabad. అందరూ ఆలోచించండి. వేరే వాళ్ళు Famous- ఆలోచిస్తారు కదా, famous నాకేం పని tourism. అనుకోవద్దు. famous food, Ma'am, famous tourism food, places. famous food. Tourism places. Very good. Tourism places to Nearby. visit in Hyderabad. Best restaurants in Hyderabad. Famous food in Hyderabad. Ah. Famous food in Hyderabad. మన రూట్ అనేది రాంగ్ రూట్ తీసుకోవద్దు. ఇప్పుడు am I talking about restaurants? No. Okay, okay. No.
నేనేం చెప్పాను? ఫేమస్ Yes. ప్లేసెస్. అంటే దాని గురించే కీవర్డ్స్ ఉండాలి. కొంచెం కూడా క్రాస్ అవ్వద్దన్నమాట. ఎగ్జాక్ట్‌లీ వాటి గురించే మనం రాయాలి. ఇంకా Famous places to visit nearby me. నియర్ బై మీ. ఇప్పుడు బెంగుళూరోళ్ళు సెర్చ్ చేస్తే Top 10 Bang- places Bangalore to also visit has in Places in Hyderabad. Hyderabad to visit with Hyderabad. family. Top Sorry, 10 top places. Places Top to 10. Top 10 places. Top 10 ఓకే. టాప్ 10 places in ప్లేసెస్. Hyderabad city. ఓకే. ఇన్ హైదరాబాద్ సిటీ. Heritage Best of places to Hyderabad. visit. Best places. ఓకే. బెస్ట్ ప్లేసెస్ టు విజిట్. ఇంకా We Most can visited getaways places. in Hyderabad. Places for kids. Like Weekend getaways in అలా Hyderabad. ప్లేసెస్ ఫర్ కిడ్స్ అంటే ఐఎమ్ నాట్ ఎస్పెషల్లీ టాకింగ్ అబౌట్ కిడ్స్, ఫ్యామిలీ, కపుల్స్ ఇట్లా మాట్లాడట్లేదు కదా. Most visited మళ్ళీ అది places, వేరే ma'am. ట్రాక్ అవుతుంది. Ma'am, you can write మోస్ట్ weekend విజిటెడ్ getaways ప్లేసెస్ in ఆల్రెడీ Hyderabad. అయిపోయింది. Weekend Huh? getaways in Hyderabad. Weekend ఓకే. getaways in Hyderabad. వీకెండ్ గేట్అవేస్ ఇన్ హైదరాబాద్. Religious places in Hyderabad. రిలీజియస్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ హైదరాబాద్. ఎనీథింగ్ ఎల్స్? shopping Parks and areas. gardens Shopping in areas. Hyderabad. Famous shopping areas. రాంగ్ ఆన్సర్. Madam, ఎందుకు? trekking యాడ్ చేయొచ్చా మేడం? Places to visit near ట్రెక్కింగ్ Hyderabad. అంటే ఇక్కడ నేను ఒక టాపిక్ ని పిక్ చేసుకున్నాను. ఫేమస్ ప్లేసెస్ గురించే మాట్లాడుతున్నాను. నేను ఎస్పెషల్లీ టెంపుల్స్ అనే మాట్లాడట్లేదు, ఎస్పెషల్లీ Shopping. రెస్టారెంట్స్ అనే మాట్లాడట్లేదు, షాపింగ్ అనే మాట్లాడట్లేదు కదా. Places to visit near Hyderabad. ఓకే. ప్లేసెస్ టు ఇది బానే ఉంది. ప్లేసెస్ టు విజిట్ Near నియర్. Hyderabad. వెరీ గుడ్. Eco-friendly places in Hyderabad. visiting places Hyderabad. ఏంటండి? One day trip visiting వన్ డే places. ట్రిప్. Visiting places in Hyderabad. సరే. విజిటింగ్ Visiting ప్లేసెస్ places in ఇన్ Hyderabad. హైదరాబాద్. Hidden gems to visit in Hyderabad. జిమ్. Gems. Sightseeing Places. around Hyderabad. సైట్ సీయింగ్ ప్లేసెస్. ఓకే. గుడ్. ఓకే. సో ఇవన్నీ ఎవరిచ్చారు మనకు కీవర్డ్స్? Brain. మన బ్రెయిన్ ఇచ్చింది. అందుకనే దీన్ని ఏమన్నా Brainstorming. బ్రెయిన్ స్టార్మింగ్ అన్నాం. అవునా? రైట్. పర్ఫెక్ట్. ఇప్పుడు మన ఫస్ట్ స్టెప్ మన మీద మనం డిపెండ్ అయ్యి ఉన్నాం. అవునా అండి? Yes. మన మీద మనం డిపెండ్ అయ్యి మనం లిస్ట్ అవుట్ చేసిన కీవర్డ్స్ ని బ్రెయిన్ స్టార్మింగ్ అని. ఇప్పుడు ఎవరి మీద డిపెండ్ అయిదాం నెక్స్ట్ స్టెప్ లో? Google suggest. suggest. Google Google suggest. ఎవరి మీద డిపెండ్ అవుతున్నాం? గూగుల్ మీద Google. డిపెండ్ అవుదాం. ఓకే. సో ఇక్కడ గూగుల్లోకి వెళ్ళేసి బెస్ట్ ప్లేసెస్ టు Visit విజిట్ ఇన్ In Hyderabad. Hyderabad. హైదరాబాద్. ఇగో చూడండి, నేను ఇక్కడ హైదరాబాద్ అని సెర్చ్ చేయడంతోనే సో నాకు చాలా సజెషన్స్ వచ్చినాయా లేవా? With Ma'am. family, హైదరాబాద్ విత్ With ఫ్యామిలీ, Hyderabad. ఫర్ కపుల్స్, couples with friends, friends, With with friends. friends in friends low in low budget, budget, With with kids. the with kids, kids, late night, late night, in afternoon. afternoon, at night. రైట్. credit. ఇవన్నీ ఇంకా ఇక్కడ మీరు చూడండి, మళ్ళా నేను దాన్ని కంప్లీట్ గా ఎంటర్ చేసిన తర్వాత ఇంకా వేరే కీవర్డ్ సజెషన్స్ గా ఇచ్చింది. టాప్ 10 టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ మనం ఇంక్లూడ్ చేసినాం. ఇది టాప్ 10 ఐ థింక్ Yes. Top రాసినాం. 10. Places in Hyderabad city. ఓకే. నేను ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎస్పెషల్లీ ఓకే రాసుకుంటే రాసుకోవచ్చు. జస్ట్ ఫర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అని. ఫర్ కపుల్స్ ఐ థింక్ ఇది రాసినాం కదా, ప్లేసెస్ టు విజిట్ ఇన్ హైదరాబాద్ ఇన్ వన్ డే. Yes, ma'am. Awesome, ma'am. బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ నియర్ హైదరాబాద్ కూడా ఉంది మన రైట్. సో ఇందులో ఓకే నేను ఈ కీవర్డ్ కి టార్గెట్ చేయొచ్చు అని మీకు ఏదైనా అనిపిస్తే దాన్ని ఇక్కడ మెన్షన్ చేయండి. ఓకే. సో నేనైతే ఎస్పెషల్లీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అన్నట్లు కాకుండా ఆల్ గ్రూప్స్ ఆఫ్ ఆడియన్స్ కి సెట్ అయ్యేలాగా రాద్దాం అనుకుంటున్నా. సో నేనైతే ఈ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎస్పెషల్ కపుల్స్ అనేసి రాయట్లేదు, ఆల్ గ్రూప్ ఆఫ్ ఆడియన్స్ కి సెట్ అయ్యేలాగా రాస్తా. ఓకే.
సో ఇప్పుడు గూగుల్ ఈ సజెషన్స్ ఎందుకు ఇస్తుంది? And గూగుల్ ఈ సజెషన్ ఎందుకు ఇస్తుంది? ఇవి మోస్ట్ సర్చింగ్ అయింటాయి మేడం ప్రీవియస్. అవును. ఇవన్నీ ఆల్రెడీ ఇంతకుముందు యూజర్స్ సెర్చ్ చేసి ఉంటారు. గూగుల్ అందుకే మీకు సజెషన్స్ ఇచ్చిందనమాట. హే యూ కెన్ టేక్ అండ్ సర్చ్ దిస్ విత్ దీస్ కీవర్డ్స్ బికాస్ పీపుల్ ఆల్సో సర్చ్ ఫర్ దీస్ కీవర్డ్స్ అని. ఓకేనా? రైట్. సో ఈ సజెషన్స్ లో మీకు ఏదైనా కీవర్డ్ ఓకే నేను టార్గెట్ చేయగలను విత్ దిస్ కీవర్డ్ ఈస్ గుడ్ అనిపించినప్పుడు దాన్ని కూడా మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి. ఫర్ నో నేను ఏం తీసుకోవట్లేదు బికాస్ నేను ఇక్కడ మోస్ట్లీ కపుల్స్ ఫ్యామిలీ ఇట్లనే ఇస్తుంది కాబట్టి. సో దిస్ ఈస్ వాట్ గూగుల్ సజెస్ట్. గూగుల్ సజెషన్స్ లో నుంచి మీకు ఏమైనా నచ్చితే ఆ కీవర్డ్ ని లిస్ట్ అవుట్ చేయండి. సరే, ఫైనల్ గా నేను ఇందులో నుంచి ఏ కీవర్డ్ తీసుకుంటే బెటర్? టాప్ 10 top ప్లేసెస్ 10 ఇన్ places హైదరాబాద్. in Hyderabad Top city. 10 places. ఇదా? Famous place. Yes, ma'am. ఓకే, కొంతమంది ఇది అంటున్నారు, కొంతమంది ఇది అంటున్నారు. Top 10 places. హౌ కెన్ యూ సే దట్ ఇదే కీవర్డ్ తీసుకోవాలి, ఇదే కీవర్డ్ తీసుకోవాలని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే ఎక్కువ రెలెవెన్స్ అదే ఉంటుందేమో. ర్యాండమ్ గా గెస్ చేసి చెప్పినాం. ర్యాండమ్ గెస్. ఓకే, సో మ్యాటర్ ఏంటంటే మనం కీవర్డ్స్ ని లిస్ట్ అవుట్ చేసుకుంటున్నాం, బానే ఉంది. కానీ అన్ని కీవర్డ్స్ వాడలేం కదా. వీ హ్యావ్ టు ఫైనల్లీ టార్గెట్ వన్ కీవర్డ్. ఓకే, నేను 10 గోల్స్ ని పెట్టుకోనా? ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, కమిషనరేట్ అవ్వాలి, ఇవన్నీ గోల్స్ పెట్టేసుకోనా? లేదు కదా. ఒకటి మెయిన్ గోల్ పెట్టుకోవాలి, ఒక మెయిన్ కీవర్డ్ కావాలి. మరి దాన్ని ఎలా పిక్ చేసుకోవాలంటే ఇక్కడ కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏదైతే ఒక కీవర్డ్ ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని సాటిస్ఫై చేస్తుందో ఆ కీవర్డ్ ని పిక్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి విచ్ ఇస్ సెర్చ్ వాల్యూమ్ అండ్ లాంగ్ టైల్ కీవర్డ్ అండ్ కాంపిటీషన్. పడుకుని తండ్రిని వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్. సారీ సర్చ్ వాల్యూమ్, లాంగ్ టైల్ కీవర్డ్, కాంపిటీషన్. ఈ మూడింటిని సాటిస్ఫై చేసే కీవర్డ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫైనలైజ్ గా పిక్ చేసుకుంటాం. సర్చ్ వాల్యూమ్ అంటే ఎంతమంది ఆన్ అన్ యావరేజ్ ఒక మంత్ కి ఆ కీవర్డ్ ని సర్చ్ చేస్తున్నారు. దిస్ ఇస్ యావరేజ్ మంత్లీ సర్చ్ వాల్యూమ్ ఉంటుంది. అంటే ఒక మంత్ కి ఆన్ అన్ యావరేజ్ గా ఆ కీవర్డ్ ని ఎంతమంది సర్చ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు చెప్పండి, డూ యూ వాంట్ టు చూస్ హై సర్చ్ వాల్యూమ్ కీవర్డ్ ఆర్ Yes, లో ma'am. సర్చ్ వాల్యూమ్ కీవర్డ్? High search. High search volume. volume. హై సర్చ్ వాల్యూమ్ అంటే ఎంతమంది ఎక్కువ మంది సెర్చ్ చేసేది. More number ఎక్కువ of మంది people are- సర్చ్ చేసే కీవర్డ్. ఎక్కువ మంది సర్చ్ చేసే కీవర్డ్ ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? So that ఎక్కువ our కనెక్ట్ website అవుతారంటే అంటే మనం Easy రాసిన connect బ్లాగ్ will అపియర్ అయ్యే rank ఛాన్స్ higher. ఉంటుంది మేడం ఎక్కువ. అంటే తక్కువ సర్చ్ వాల్యూమ్ తీసుకుంటే మన బ్లాగ్ కనబడదా? ఎక్కువ పాపప్ పోతుందేమో. అంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈజీగా ఉంటది కదా. ఎక్కువ మంది సర్చ్ చేస్తే ఎక్కువ మంది విజిటింగ్ చేసే ఛాన్స్ ఉంది, అంతే కదా. Yes, అంతే, ma'am. yes, ma'am. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఈ కీవర్డ్ ని ఒక 100 మంది సర్చ్ చేస్తున్నారండి. ఇన్ కేస్ మీ వెబ్సైట్ టాప్ లో ఉంటాయి, 100 మంది నీ వెబ్సైట్ కి వచ్చే ఛాన్స్ ఉంది కదా. Yes, ma'am. ఎస్ ఆర్ నో? అది మ్యాటర్, అంతే, ఇంకేం లేదు. సర్చ్ వాల్యూమ్ హై ఉండేది ఎందుకు పిక్ చేసుకుంటామంటే ఎక్కువ మంది సర్చ్ చేస్తే ఎక్కువ మంది విజిటర్స్ మన వెబ్సైట్ కి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి. దానివల్ల మనకు సర్వీసెస్ ఎక్కువ మంది తీసుకునే ఛాన్స్, బై ద ఎండ్ ప్రాఫిట్స్ కూడా ఎక్కువ. ఓకే, ఆబ్వియస్లీ సర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ టైల్ కీవర్డ్ ఆర్ షార్ట్ టైల్ కీవర్డ్. ఓకే, ఇప్పుడు దేర్ ఆర్ 2 కీవర్డ్స్ అండి. ఏ కీవర్డ్స్? తమిళనాడు, ఓకే, హైదరాబాద్ ప్లేసెస్, ఇంకోటి బెస్ట్ టూరిస్ట్
ప్లేసెస్ టు విజిట్ ఇన్ హైదరాబాద్. ఇది వచ్చేసి షార్ట్ టైల్ అంటాం. ఏమంటాం? షార్ట్ టైల్. టైల్. షార్ట్ టైల్ అంటే a keyword which consists of 2 phrases or less than 2 phrases. ఒక keyword లో 2 phrases or less than 2 phrases ఉంటే దాన్ని ఏమంటాం? షార్ట్ Short టైల్. tail. ఆ keyword లో మోర్ దాన్ 2 phrases ఉంటే దాన్ని ఏమంటాం? Long Long tail. tail keyword. లాంగ్ టైల్ కీవర్డ్ అంటాం. ఇప్పుడు మీరే చెప్పండి, యూజర్ అనేటోడు షార్ట్ టైల్ ని ఎక్కువ సెర్చ్ చేస్తాడా, లాంగ్ టైల్ ని ఎక్కువ సెర్చ్ చేస్తాడా? Short Short tail. మీరు ఎన్నిసార్లు సెర్చ్ చేశారు హైదరాబాద్ ప్లేసెస్ అని? లాంగ్ టైల్ లాంగ్ టైల్ ఎక్కువ యూజ్ చేస్తారు మేడం. లాంగ్ టైల్ ఎక్కువ accuracy ఇప్పుడు ఉంటుంది. హైదరాబాద్ ప్లేసెస్ అంటే ఏం అర్థం కావాలి? గూగుల్ కి ఏం అర్థం కావాలి? ఆ వెబ్సైట్ టార్గెట్ చేసే యూజర్ కైనా ఏమైనా అర్థమవుతుందా హైదరాబాద్ ప్లేసెస్ అంటే ఏంటి? టూరిస్ట్ ప్లేసెస్ అనా, లేకపోతే ఏంటి, దేని గురించి సెర్చ్ చేస్తున్నాడని గూగుల్ కి అర్థమవుతుందా అండి ఇన్ దాట్ కేస్? నో మ్యామ్. No. సో ఎప్పుడైతే ఒక షార్ట్ టైల్ కీవర్డ్ ఉందో దానికి ఆబ్వియస్లీ సెర్చ్ వాల్యూమ్ అనేది ఎక్కువ ఉంటది, నో డౌట్. కానీ సెర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉంది కదా అనేసి దాన్ని మనం పిక్ చేసుకున్నాం అనుకోండి, ఫస్ట్ గూగుల్ కి ఆ క్వశ్చన్ ఏంటో అర్థం కాదు. ఓకే, ఇప్పుడు నేను ఊకే సచిన్ టెండూల్కర్ అని సెర్చ్ చేస్తే బాగుంటుందా, సచిన్ టెండూల్కర్ బయోగ్రఫీ అని సెర్చ్ చేస్తే బాగుంటుందా? సచిన్ టెండూల్కర్ Biography. బయోగ్రఫీ మ్యామ్. అవునా? సచిన్ టెండూల్కర్ క్రికెట్ జర్నీ. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ క్రికెట్ జర్నీ కోసం నేను సెర్చ్ చేయాలనుకుంటున్నాను, నాకు దాని గురించి తెలియాలి. ఊకే సచిన్ టెండూల్కర్ అని సెర్చ్ చేస్తే నాకు సచిన్ టెండూల్కర్ క్రికెట్ జర్నీ ఎగ్జాక్ట్ గా చూపిస్తుందా? మీరే చెప్పండి. No. లెట్ మీ No, సర్చ్. ma'am. మీ ముందే సర్చ్ చేసి చూపిస్తా. సచిన్ టెండూల్కర్ అని సర్చ్ చేస్తున్నా. నాకు కావాల్సింది ఏంటి? సచిన్ టెండూల్కర్ క్రికెట్ Cricket జర్నీ. journey. Is it showing me exactly the cricket journey of Sachin Tendulkar? నో మ్యామ్. No. సో అదే నేను లాంగ్ టైల్ సెర్చ్ చేసి చూస్తా. సచిన్ టెండూల్కర్ క్రికెట్ జర్నీ. ఓకే, సో ఇప్పుడు చెప్పండి నాకు, ఇస్ ఇట్ గివింగ్ మీ ద ఎంటైర్ బయోగ్రఫీ క్రికెట్ జర్నీ ఇస్తుందా లేదా? ఇస్తుంది మ్యామ్. Yes. ఇప్పుడు ఈ కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఈ కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు అంతే అదే ఇన్ఫర్మేషన్ వచ్చిందా? లేదండి, డిఫరెంట్ గా Different. ఉంది. డిఫరెంట్ గా ఇంకొంచెం More ఎగ్జాక్ట్ గా specific. వచ్చింది కదా. సో ఇప్పుడు సచిన్ టెండూల్కర్ అని సెర్చ్ చేస్తే గూగుల్ కి అర్థం కాదనమాట. గూగుల్ ఏమనుకుంటది, ఓకే సచిన్ టెండూల్కర్ కి కామన్ గా ఉన్న వెబ్సైట్స్ అన్ని ఇచ్చేస్తా అనుకుంటది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ 2 people. ఓకే, ఎవరు? సురేష్ ఉన్నాడు. ఓకే, భరత్ ఉన్నాడు, గిరిజ ఉంది, ముగ్గురు ఉన్నారండి. గిరిజ. ఓకే, సో ఇఫ్ 3 people ఆర్ రైటింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్ వి కాల్ సచిన్ టెండూల్కర్ అనుకుందాం. ఓకే, సురేష్ ఏమో సచిన్ టెండూల్కర్ వైఫ్ గురించి రాస్తున్నాడు. భరత్ ఏమో సచిన్ టెండూల్కర్ డాటర్ గురించి రాశాడు. గిరిజ ఏమో సచిన్ టెండూల్కర్ క్రికెట్ జర్నీ గురించి రాసింది. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ అని సెర్చ్ చేయడంతోనే ఎవరి వెబ్సైట్ గూగుల్ చూపిస్తుంది? గిరిజ. సచిన్ టెండూల్కర్ అని సెర్చ్ చేయడంతోనే ఎవరి వెబ్సైట్ చూపిస్తుంది? మూడు చూపిస్తుంది ఎవరిది చూపించదు మేడం, అంటే ప్రాపర్ గా చూపించదు. మూడు వస్తాయి. మూడు చూపిస్తుంది. రిలవెంట్ కాబట్టి ఎందుకంటే సచిన్ టెండూల్కర్ అనే కీవర్డ్ కామన్ గా ఉంది కాబట్టి అందరివి చూపిస్తుంది. అప్పుడు యూజర్ అనేటోడికి ఈ ఇన్ఫర్మేషన్ కావాలని రూల్ ఉందా? ఇదే కావాలని రూల్ ఉందా? ఇదే కావాలని రూల్ ఉందా? అలాంటప్పుడు ఐ యు రీచింగ్ అవుట్ రైట్ ఆడియన్స్? నో నో మ్యామ్. మ్యామ్.
యూజర్ కూడా మోస్ట్లీ ఇగ్నోర్ చేస్తారు, అలాంటి సెర్చ్ చేయరు. యూజర్ కి కూడా ఎగ్జాక్ట్ గా కావాలి అంటే దానికి తగ్గట్టుగానే కీవర్డ్ ని సెర్చ్ చేస్తున్నారు జనాలు. ఎవరు షార్ట్ టైల్ ని తక్కువగా సెర్చ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో అందుకని వాట్ ఐ వుడ్ ప్రిఫర్ లాంగ్ టైల్ లాంగ్ టైల్ తీసుకోండి. యూజ్ చేస్తాం. ఎప్పుడైనా లాంగ్ టైల్ ని తీసుకోండి. ఇప్పుడు ఓడిఎంటి ఉందండి, మేము ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు చూస్ చేసుకోవాలి? సింపుల్ గా డిజిటల్ మార్కెటింగ్ తీసుకుంటే అయిపోతుంది కదా. ఎక్కువ మంది అలాగా search చేస్తారు. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అని సెర్చ్ చేస్తే ఆ యూజర్ కి ఏం కావాలి? డిజిటల్ మార్కెటింగ్ మీద జాబ్స్ కావాలనా, కోర్స్ కావాలనా, సర్వీసెస్ కావాలనా, ఏం కావాలన్నట్టు. అర్థమైందా? సో అక్కడ రెలవెన్సీ అనేది మిస్ అవుతుంది. అందుకనే ఆల్వేస్ గో ఫర్ లాంగ్ టైల్ కీవర్డ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ షార్ట్ వన్స్. ఓకేనా, ఇది ఒక ఫ్యాక్టర్. నెక్స్ట్ వచ్చేసి కాంపిటీషన్. మీరు హై కాంపిటేటివ్ కీవర్డ్ కి కావాలనుకుంటున్నారా, లో కాంపిటేటివ్ కీవర్డ్ కి అనిపించాలనుకుంటున్నారా? హై కాంపిటీషన్. హై మ్యామ్. హై కాంపిటీషన్, వెరీ గుడ్. ఇప్పుడు ఒక బజార్ ఉందండి హైదరాబాద్, అమీర్పేట్ అందరికి తెలుసా? తెలుసు ma'am. ఎస్ మ్యామ్. అమీర్పేట్ లో దేర్ ఆర్ ఒక 50 షాప్స్ ఉన్నాయి అనుకుందాం. ఆ 50 షాప్స్ లో 40 షాప్స్ కంప్యూటర్ రిపేర్ షాప్స్ అనుకుందాం. ఓకే, అండ్ రిమైనింగ్ 10 షాప్స్ ఆర్ సమ్ విమెన్స్ వేర్ షాప్ అనుకుందాం. మీరు అదే అమీర్పేట్లో అదే సెంటర్ బజార్లో మీరు ఒక బిజినెస్ ని స్టార్ట్ చేయాలంటే కంప్యూటర్ రిపేర్ షాప్ ని స్టార్ట్ చేస్తారా, విమెన్స్ వేర్ ని స్టార్ట్ చేస్తారా? విమెన్స్ వేర్. ఉమెన్స్ వేర్. ఎందుకు? కంప్యూటర్ ఆల్రెడీ చాలా ఆప్షన్స్ Computers ఉన్నాయి already కదా చాలా కంప్యూటర్. ఆల్రెడీ అందులో 40 కంప్యూటర్ రిపేర్ షాప్స్ ఉన్నాయి, అవునా? ఆ 40 మందిని దాటుకొని మీ దగ్గరికి రావాలని రూల్ ఉందా యూజర్? No, నో ma'am. మ్యామ్. మీరు ఎప్పుడైనా కాంపిటీషన్ ఎక్కువ, ఇప్పుడు ఒక ఇడ్లీ షాప్ ఉందండి, ఆ ఇడ్లీ షాప్ ముందు ఇంకొక ఇడ్లీ షాప్ పెడతారా? No, ma'am. నో మ్యామ్. చూసారా ఎప్పుడైనా ఒక రెస్టారెంట్ ముందు ఇంకో రెస్టారెంట్? అట్లా 2 ఉంటే ఏదో ఒక్కటి మాత్రమే బాగా పనిచేస్తుంది, అవునా కదా? సో కాంపిటీషన్ ఉండేది, ఎక్కువ ఉండేది తీసుకోవాలన్నా తక్కువ ఉండేది తీసుకోవాలనేసి నేను తక్కువ ఉండేదే తీసుకోండి అని నేను చెప్పను. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ సిచ్యువేషన్. ఓకే, సో ఇప్పుడు ఐఎమ్ వెరీ న్యూ టు ద ఎస్సీఓ. నా వెబ్సైట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను. క్లయింట్ అనుకోండి, ఇప్పటి వరకు అసలు ఎస్సీఓనే పర్ఫార్మ్ చేయలేదండి. ఇప్పుడు నేను ఒక హైలీ కాంపిటేటివ్ కీవర్డ్ని తీసుకున్నా అంటే ఆల్రెడీ ఆ కీవర్డ్కి చాలా మంది కాంపిటీటర్స్ ఎస్సీఆర్బిలో ర్యాంక్ అవుతున్నారు. నేనేమో జూజూబీ ఇప్పుడే వచ్చిన, ఎస్సీఓ చేస్తున్నా. ఇంకా హై కాంపిటేటివ్ కీవర్డ్ని తీసుకొని నేను అంత కాంపిటీషన్ని బేర్ చేసేంత స్ట్రెంగ్త్ ఉందా? నో మ్యామ్. No, ma'am. దానికి మస్తు సర్చ్ వాల్యూమ్ ఉందండి ఆ కీవర్డ్ కి. ఇట్ హ్యాస్ హై సర్చ్ వాల్యూమ్ అండ్ ఇట్ ఈస్ అ లాంగ్ టైల్ కీవర్డ్. వాట్ డు యు సే? కాంపిటీషన్ హై ఉందండి, లాంగ్ టైల్ కీవర్డ్, మంచి సర్చ్ వాల్యూమ్ కూడా ఫుల్ హై ఉంది. మరి ఆ కీవర్డ్ ని తీసుకోవాలా లేదా? నేను తీసుకోవాలి యాక్చువల్లీ. నాట్ సజెస్టబుల్. ఓకే, చెప్పండి భరత్, ఏం చెప్తారు మీరు? కీవర్డ్ యూనిక్నెస్ ఉండాలి. యూనిక్నెస్ ఉండాలి. యూనిక్ కీవర్డ్ అంటే సర్చ్ వాల్యూమ్ తక్కువ ఉంటుంది మరి, ఓకేనా? ప్రజెంట్ సిచ్యువేషన్ స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి లో కాంపిటీషన్ ఉండే తీసుకుంటే బెటర్ అన్న. ఓకే, రైట్. ప్రెసెంట్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. లెట్స్ ఒక న్యూ బోర్న్ బేబీ తీసుకోండి, అప్పుడే పుట్టిన న్యూ బోర్న్ బేబీ. కెన్ యూ మేక్ న్యూ బోర్న్ బేబీ టు సిట్, టు వాక్, టు రన్? no, నో ma'am. నో మ్యామ్. మ్యామ్. న్యూ బోర్న్ బేబీ స్ట్రెంగ్త్ అంత ఉంటుందా? ఉండదు No. మ్యామ్. అప్పుడు తీసుకెళ్ళి మనం ఆ న్యూ బోర్న్ బేబీని ఒక 4 years బేబీతోని కంపీట్ అయ్యి నువ్వు ఉరుకు అంటే అవుతుందా? No, No. సేమ్ ఆ కథ కూడా ఇప్పుడు అలానే ఉంది. ఇప్పుడు మన కథ కూడా, మనమేమో ఇప్పుడిప్పుడే ఎస్సీఓ వరల్డ్ కి ఎంటర్ అయిపోయి ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా ఎస్సీఓ స్టార్ట్ చేస్తున్నాం. మనమేమో పెద్ద పెద్ద కాంపిటీటర్స్ లైక్ ఎన్నో ఇయర్స్ నుంచి ఎస్సీఓ చేసి టాప్ లో తీసుకొస్తున్న వాళ్ళు
టార్గెట్ చేసిన కీవర్డ్ని మనము కూడా ర్యాంక్ వేయాలి అంటే మనకు కూడా అన్ని ఇయర్స్ పడుతుందా లేదా? ఎస్ మ్యామ్. పడుతుంది ఇప్పుడు ఒక న్యూ బోర్న్ బేబీని 4 ఇయర్స్ బాయ్ తోని మనం కంపీట్ చేయాలి అంటే ఆ న్యూ బోర్న్ బేబీకి ఆ 4 ఇయర్స్ రావాలి. ఎస్ ఆర్ నో? యూ కాంట్ మేక్ Yes, న్యూ బోర్న్ ma'am. బేబీ టు రన్ లైక్ 4 ఇయర్స్ ఓల్డ్ బేబీ బాయ్ కదా, ఎస్ మ్యామ్. అట్లా ఉండదు. సో నేనేం చెప్తున్నానంటే కాంపిటీషన్ హై ఆర్ లో అనేది డిపెండ్స్ ఆన్ యువర్ సిచ్యువేషన్. మీరు పిక్ చేసుకోండి. మీరు ఇన్ కేస్ వెరీ బిగినర్ స్టేజ్ లో ఉంటే ఐ వుడ్ ఆల్వేస్ రికమెండ్ యూ టు గో విత్ అ లో కాంపిటేటివ్ కీవర్డ్. ఎందుకు? ఇప్పుడు ఒక న్యూ బోర్న్ బేబీని ఇంకొక న్యూ బోర్న్ బేబీతోనే కంపీట్ చేస్తావు, అంతే కదా? Yes, రైట్. yes, ma'am. యూ కాంట్ కంపీట్ విత్ అ 4 ఇయర్స్ బేబీ బాయ్. అలానే సేమ్ నువ్వు కొత్త వెబ్సైట్ అయినప్పుడు నీకు అసలు స్ట్రెంగ్తే లేదు. యూ డోంట్ హ్యావ్ ఎస్సీఓ స్ట్రెంగ్త్. నువ్వు ఇప్పటివరకు ఎస్సీఓనే చేయలే. అలాంటప్పుడు నువ్వు తీసుకెళ్ళి హైలీ కాంపిటేటివ్ కీవర్డ్కి టార్గెట్ చేస్తే ఇంకో 6 మంత్స్ కాదు, ఇంకో 2 ఇయర్స్కి కూడా నీ వెబ్సైట్ టాప్లో రాదు. అది బెటరా, లేకపోతే లో కాంపిటేటివ్ కీవర్డ్ని తీసుకొని విత్ ఇన్ ఫ్యూ మంత్స్ మన వెబ్సైట్ని టాప్లో తీసుకురావడం బెటరా? ఏది బెటర్ అనుకుంటున్నారు? Low Low competitive. competitive. Humans. కదా? అంటే మెల్లమెల్లగా యూ హ్యావ్ టు మేక్ యువర్ న్యూ బోర్న్ బేబీ టు ఈట్ వెల్, సిట్, క్రాల్, వాక్, దెన్ రన్. డైరెక్ట్ రన్నింగ్ కాదు కదా. ఎస్, ఎస్ ఇవన్నీ స్టెప్ బై స్టెప్ పోవాలి. అలానే మీ వెబ్సైట్ కూడా స్లోగా ఫస్ట్ లో కాంపిటేటివ్ కీవర్డ్స్ తో స్టార్ట్ చేయండి. ఈవెన్ దో ఇట్ హ్యాస్ లెస్ సర్చ్ వాల్యూ, ఫరకేం పడదు. ఫస్ట్ ర్యాంకింగ్ అనేది గూగుల్ దృష్టిలో మనం ర్యాంక్ అవ్వాలి. తర్వాత మనం ర్యాంక్ అవుతున్నాము, కొంతమంది విజిటర్స్ వస్తున్నారు అన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా ఆ ఎస్సీఓ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది వెబ్సైట్కి. దెన్ యూ కెన్ ఆటోమేటికల్లీ తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత బరాబర్ హై కాంపిటేటివ్ కీవర్డ్ని పిక్ చేసుకో, ప్రాబ్లమే లేదు. అర్థమైందా సినారియో? ఎస్ మ్యామ్. అయితే నేను కొన్ని సినారియోస్ చెప్తాను, మీరు వాటిని పిక్ చేసుకోవాలా లేదా చెప్పండి. ఓకే. ఫస్ట్ సినారియో ఇస్ you have low search value, okay, and long tail keyword and low competition. Will you pick this keyword? Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. And you are in a beginner level, Level. ఎస్ మ్యామ్. okay na? Yes, ma'am. Yes, Yes, ma'am. తీసుకుంటామా? yes, ma'am. తీసుకుంటాం. Yes, ma'am. Okay, so one more scenario, low search value, short tail keyword and high competition. No, You ma'am. are in a beginner level. Not suggestion. No, ma'am. No, No, ma'am. ma'am. No, ma'am. Sure ah? Yes. No such value. No such one. మ్యామ్ ఇంకొకటి కూడా ట్రై చేయొచ్చు కదా మేడం, హై సర్చ్ వాల్యూ, లాంగ్ కీవర్డ్. మీరైతే ఇది చెప్పరాదు ఫస్ట్, సెకండ్ వన్ చెప్పండి. నో మ్యామ్. No, ma'am. నో No? మ్యామ్. నో. No. ఓకే, వాసవి చెప్పినట్లుగా హై సర్చ్ వాల్యూ, షార్ట్ టైల్ కీవర్డ్ లాంగ్ టైల్ కీవర్డ్. అండ్ లో కాంపిటీషన్. ఎస్ మ్యామ్. ఇట్స్ మేడం స్టేజ్ బిగినర్ స్టేజ్ అయితే తీసుకోవచ్చు మ్యామ్. ఇది వచ్చేసి ఇంటర్మీడియట్ స్టేజ్. No. Yes. వై నో? ఎస్ మ్యామ్ Yes, తీసుకోవచ్చు. ma'am. తీసుకోవచ్చు, ma'am. ఎస్ ఓకేనా? ఎస్ మ్యామ్. Yes, ma'am. Intermediate తీసుకోవచ్చు, level ma'am. ki కెన్ okay, యూ ma'am. ప్లీజ్ జస్టిఫై యువర్ ఆన్సర్? ఎస్ ఎందుకు? సర్చ్ వాల్యూమ్ హై ఉన్నప్పుడు Search volume ఆటోమేటిక్గా వస్తాం. ఇక విజిటర్స్ మధ్యలో Low ఆ competition కీవర్డ్ ఉంది కదా, ma'am. షార్ట్ టైల్ ఎగిరిపోయినట్టేనా? దాన్ని మీరు ఫోకస్ చేయట్లేదా? నో మ్యామ్. Long tail ఉండాలి. లాంగ్ టైల్ ఉండాలి మ్యామ్, లో కాంపిటీషన్ ఉండాలి మ్యామ్. లాంగ్ టైల్ ఉండాలని చెప్పాను మళ్ళా. మరి ఈ రెండింటిని కన్సిడర్ చేస్తే ఎట్లా మరి? మీరు చాలా హై సర్చ్ వాల్యూమ్ ఉంటే సరిపోతుందా? ఆ కీవర్డ్ మీకు రెలవెన్సీ వద్దా? చెప్పండి. Long tail is must. లాంగ్ టైల్ ఈజ్ మస్ట్, అవునా లేదా? Yes, రైట్. ma'am. ఎస్ మ్యామ్. సో దిస్ ఈజ్ నో అగైన్. ఇంకొక సినారియో, హై సర్చ్ వాల్యూ,
long tail keyword, low competition. Yes, ma'am. we Coach, can ma'am. take. I think this is deadly Yes, combination. ma'am. Yes, ma'am. Coach. Yes, ma'am. This is deadly combination when you are in the beginner level. Avuna? Yes, ma'am. ma'am. Yes, ma'am. What do you say, guys? Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. Are high search volume, long tail Long keyword tail. with high search, with high competition? Long tail keyword with high High search value. search value. No, ఇప్పుడు చెప్పండి. No, No. ma'am. No, ma'am. You are in High the competition ఉంది, ma'am. you are in the you are not in the beginner level. ఓకే, సో మీరు ఒక 4 years అయింది స్టార్ట్ చేసి, అప్పుడు We can take, ma'am. Yes, ma'am. Push, ma'am. Suggestible. అప్పుడు హ్యాపీగా యూ కెన్ పిక్, అంతే కదా? Yes. Yeah. Yes, ma'am. ఇప్పుడు ఎన్డీటీవీ ఉన్నారండి. ఎన్డీటీవీ నాకు తెలిసినంత వరకు గత 7 years or 8 years నుంచి ఎస్సీఓ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏదైనా కీవర్డ్ ని పిక్ చేసుకోవాలంటే భయపడాలనా? అమ్మో హై కాంపిటీషన్ ma'am. ఉంటది. No, ma'am. No, ma'am. వాళ్ళు No, ma'am. భయపడాల్సిన పని లేదు. బికాస్ వాళ్ళు ఇప్పుడు ఒక 10th క్లాస్ స్టేజ్ కి వచ్చారు మీ పిల్లలు. అప్పుడు వాళ్ళు రన్నింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి భయపడతారా? No, ma'am. భయపడరు. No, ma'am. రైట్? ఎస్ ఆర్ నో? Yes, సో దే ma'am. హ్యావ్ దట్ స్ట్రెంగ్త్ నౌ. దే హ్యావ్ దట్ స్ట్రెంగ్త్. ఎస్సీఓ స్ట్రెంగ్త్ ఉండాలి. సో ఇంకొక మ్యాజిక్ చెప్పాలా, మీరు ఎస్సీఓ కొన్ని ఇయర్స్ పనిచేస్తే మీ ర్యాంకింగ్, మీరు హెవీగా పని చేయకపోయినా కూడా ఈజీగా ర్యాంకింగ్ వచ్చేస్తుంది, మీరు ఎంత హై కాంపిటేటివ్ తీసుకున్నా. ఓకే, స్లోలీ యూ విల్ అండర్స్టాండ్. సో ఇప్పుడైతే మనకు డెడ్లీ కాంబినేషన్ మనమున్న బిగినర్ లెవెల్ కి అయితే ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ వన్. వాట్ డు యూ సే? Yes, Yes, ma'am. ma'am. Yeah. Right. సో మరి ఈ కీవర్డ్ లో దేనికి హై సర్చ్ వాల్యూ ఉందో చెప్పండి. దేనికి ఏది కాంపిటీషన్ తక్కువ ఉంది? లాంగ్ టైల్ అయితే కనిపిస్తూనే ఉంది మనకు. లాంగ్ టైల్ షార్ట్ టైల్ అని చూస్తే అర్థమవుతుంది. సర్చ్ వాల్యూ అండ్ కాంపిటీషన్ చెప్పండి. I think top 10 places in Hyderabad city టాప్ 10 ప్లేసెస్ and best places. Famous places in Most visited Famous places place Most in visited. visit in Hyderabad. most visited places in Hyderabad. సో యు ఆర్ జస్ట్ గెస్సింగ్, అంతేనా? Yes. Yes, ma'am. బట్ యూ డోంట్ నో ఎగ్జాక్ట్ గా దీనికి ఎంత సర్చ్ వాల్యూమ్ ఉంది, దీన్ని ఎంత మంది సర్చ్ చేస్తున్నారు, ఇది ఎంత హై కాంపిటేటివ్ అనేది మీకు తెలియట్లేదు కదా? Yes, ma'am. దాని Yes, ma'am. కోసమే we use High any tool. tools. వెరీ గుడ్. దెర్ ఆర్ ఫ్యూ కీవర్డ్ రీసెర్చ్ టూల్స్. నేను మీకు ఒక 2 days తర్వాత ప్రీమియం టూల్స్ కి యాక్సెస్ ఇస్తా. ఓకే, Okay. ప్రీమియం కీవర్డ్ రీసెర్చ్ టూల్స్ కి ఇస్తా. బట్ ముందు ఆ ప్రీమియం టూల్స్ ని వాడే ముందు ఒక ఫ్రీ టూల్ చూపిస్తా మీకు. ఓకే, Okay. బర్ సజెస్ట్ అనేది బాగానే ఉంటది. యూ కెన్ ట్రై దిస్. Uber. బర్ సజెస్ట్. ఓకే, ఇక్కడ ఇది ఉందా, నీల్ పటేల్ ఫ్రీ కీవర్డ్ రీసెర్చ్ టూల్. Yes, ma'am. దీన్ని ఓపెన్ Okay, ma'am. చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ యువర్ కీవర్డ్. మనదేంటది? బెస్ట్ Visited places టాప్ in 10 టూరిస్ట్ ప్లేసెస్. Top 10 10 places టూరిస్ట్ ప్లేసెస్ in Hyderabad. Hyderabad. In Hyderabad. హైదరాబాద్. సర్చ్. సైన్ ఇన్ అడుగుతుంది, మీరు సైన్ ఇన్ అవ్వచ్చు. నేను సైన్ ఇన్ అవ్వకుండానే చేస్తాను. సో గైస్ ఇక్కడ చూడండి. కమ్ ఆన్, వాట్ ఈస్ ద సర్చ్ వాల్యూమ్? ఎంత ఉందంట సర్చ్ వాల్యూమ్? 27,100. 27,100 సర్చ్ వాల్యూమ్, విచ్ ఇస్ హై, చాలా హై సర్చ్ వాల్యూమ్ ఉంది. ఇట్ ఈస్ స్టిల్ లోడింగ్.
ఫస్ట్ ఒక 2 days ఫ్రీవి వాడండి. తర్వాత ఈ సెమ్రష్ ఉందా? యూ కెన్ ఆల్సో ట్రై సెమ్రష్. ఇప్పుడు నేను ఎలాగైతే జస్ట్ గూగుల్ అకౌంట్ ఇచ్చేసి లాగిన్ అయ్యానో అలా లాగిన్ అవ్వండి. ఇది 7 days ఫ్రీ ట్రయల్ వస్తుంది. సో ఇక్కడ ఎంటర్ ద కీవర్డ్ బెస్ట్ విజిటెడ్ టూరిస్ట్ ప్లేసెస్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్. సో ఇక్కడ సెలెక్ట్ ఇండియా. అండ్ సర్చ్. సో మీన్ వైల్ ఊబర్ సజెస్టెడ్ ఇస్తా. అబ్బా ఈడు చాలా టైం తీసుకుంటున్నాడు. అవసరం లేదండి. గెట్ ఫ్రీ ట్రయల్. ఓ దే ఆర్ ఆస్కింగ్ కార్డ్ డీటెయిల్స్ కూడానా? ఇట్స్ టూ మచ్. మ్యామ్ గూగుల్ కీవర్డ్ ప్యానర్ ఉంటుంది కదా, అది యూస్ చేసుకోకూడదా? చేయొచ్చు అది కూడా, కానీ అందులోకి మీరు లాగిన్ అవ్వడం మీకు ఇప్పుడు కష్టం అవుతుంది. హైదరాబాద్. ఇది ఊబర్ సజెస్ట్ వస్తే సెట్ అయిపోయేది, కానీ ఇట్ ఈస్ స్టిల్ లోడింగ్. బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ టు విజిట్. అండ్ ఇక్కడ ఇండియా. కంటిన్యూ. వచ్చిందా? ఓకే. సో హియర్ కమ్స్ ఎంజాయ్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ కేమో 1,65,000 ఉంది. హైదరాబాద్ సైట్ సీయింగ్ ప్లేసెస్ కి కూడా ఆల్మోస్ట్ అంతే ఉంది. అండ్ నెక్స్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ హైదరాబాద్ సిటీకి ఆల్మోస్ట్ అంతే. హియర్ కమ్స్ టూరిస్ట్ అట్రాక్షన్స్ ఇన్ హైదరాబాద్ ఇండియా 90,500. అండ్ ఇక్కడ చూడండి గైస్, కాంపిటీషన్. కెన్ యూ సీ ద కాంపిటీషన్? లో కాంపిటీషన్ కీవర్డ్స్. కొన్ని వెబ్సైట్స్ నెంబర్ కూడా ఇస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఉబర్ సజెస్ట్ తోని జస్ట్ అట్లా లాగిన్ అవుతాను. చూడండి, ఉబర్ సజెస్ట్ మీకు నెంబర్ ఇస్తుంది. ఎంత తక్కువ నెంబర్ ఉంటే అంత కాంపిటీషన్ తక్కువ ఉన్నట్లు. హైదరాబాద్ టూరిస్ట్ పాయింట్ అంట, దీనికేమో 1,65,000. స్పాట్స్ ఇన్ హైదరాబాద్, టూరిస్ట్ అట్రాక్షన్స్ ఇన్ హైదరాబాద్, విజిటింగ్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ సిటీ, బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ హైదరాబాద్. ఐ థింక్ దిస్ వాస్ ద కీవర్డ్ వి వర్ టార్గెటింగ్ కదా. బెస్ట్ టూరిస్ట్, దీనికి ఎంత ఉంది సర్చ్ వాల్యూమ్? 33,100. అండ్ కాంపిటీషన్ వచ్చేసి లో కాంపిటీషన్. దట్స్ ఓకే, ఇట్స్ నాట్ టూ బ్యాడ్, రైట్? టూ బ్యాడ్ ఏం కాదు. ఇప్పుడు ఈ ఉబర్ సజెస్ట్ స్టిల్ ఇట్ ఈస్ లోడింగ్. సరే, ఓకే. ఇంకా ఏ కీవర్డ్? బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ హైదరాబాద్ ఇండియా. ఆల్మోస్ట్ వీటన్నిటికీ అంతే సర్చ్ వాల్యూమ్ ఉంది, కానీ ఈ టూల్స్ అయితే మీకు డిఫరెంట్ గా చూపిస్తుంది. ఎక్కువగా నేను ఐ వుడ్ సజెస్ట్ సెమ్రష్. సెమ్రష్ మిమ్మల్ని ప్రీ ప్లాన్ కే కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. ఐఎమ్ గోన్ గివ్ యూ ప్రీమియం యాక్సెస్ టు దిస్ సెమ్రష్ అన్నమాట. ప్రీమియం టూల్ యాక్సెస్ ఇస్తాను. బట్ బిఫోర్ దట్ మీరు అట్లీస్ట్ కొన్ని ఫ్రీ టూల్స్ వాడడం నేర్చుకుంటే బెటర్ అన్న ఉద్దేశంతో నేర్పిస్తున్నా. ఇదేంటో వీళ్ళ వెబ్సైటే ప్రాబ్లం ఉన్నట్టుంది. ఎంతసేపు లోడ్ అవుతుంది? గూగుల్ కీవర్డ్ ఫ్రీ టూల్ కదా? ఫ్రీ టూలే యూస్ చేసుకోవచ్చు, బట్ అది లాగిన్ అవ్వడం మీకు కష్టం అవుతుంది. బికాస్ యూ డోంట్ నో ద గూగుల్ యాడ్స్ టూల్ కదా. గూగుల్ యాడ్స్ తెలియని వాళ్ళకైతే కష్టం అవుతుంది. గూగుల్ యాడ్స్ తెలిసిన వాళ్ళకి ఈజీనే ఉంటుంది, కానీ గూగుల్ యాడ్స్ గురించి తెలియని వాళ్ళకి కష్టంగా ఉంటుంది. సరే గైస్,
ఫైనల్లీ ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ కీవర్డ్ టు పిక్ కదా. సర్చ్ వాల్యూమ్ ఓకే 33,100 అండ్ కాంపిటీషన్ కూడా Low. లోగానే ఉంది. ఓకే, సో విల్ ఫైనల్లీ పిక్ దిస్ కీవర్డ్. ఓకే, ఇప్పుడు మీరు అందరు ఏం చేస్తారంటే గూగుల్ షీట్ ఉంది కదా, ఒక గూగుల్ షీట్ ఓపెన్ చేయండి. గూగుల్ షీట్ తెలుసు కదా మీ అందరికి. ఎస్ మ్యామ్. Yes, ma'am. గూగుల్ షీట్ ఓపెన్ చేసేసి ఇక్కడ దీనికి ఒక పేరు ఇచ్చేయండి, కీవర్డ్ రీసెర్చ్ అని ఒక పేరు ఇవ్వండి. తర్వాత ఇక్కడ మీరు బ్రెయిన్ స్టార్మింగ్ చేసిన కీవర్డ్స్ అన్ని లిస్ట్ అవుట్ చేయండి, బ్రెయిన్ స్టార్మింగ్ అని పెట్టి. సో నేను ఏమేమి కీవర్డ్స్ లిస్ట్ అవుట్ చేశాను ఇట్లా, మీరు కూడా అట్లా కీవర్డ్స్ అన్ని ఇక్కడ లిస్ట్ లో యాడ్ చేసేయండి, సరేనా. ఓకే మ్యామ్. లైక్ Okay, ma'am. ఫేమస్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు నా వెబ్సైట్ కి ఈ కీవర్డ్ సంబంధించినవి కాబట్టి నేను ఇవి తీసుకున్నా. సో మీరు ఏ కీవర్డ్స్ కి ర్యాంక్ అవ్వాలనుకుంటున్నారో దాని మీద కీవర్డ్ రీసెర్చ్ చేయండి. సేమ్ ఇది దీనికే చేస్తారా ఏంటి? లేదా లేదు. ఓకే, సో ఇలా మీరు మీకు బ్రెయిన్ స్టార్మింగ్ చేసినప్పుడు ఎన్ని కీవర్డ్స్ అయితే లిస్ట్ అవుట్ చేశారో అన్ని కీవర్డ్స్ మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ గూగుల్ సజెస్ట్. Suggest. గూగుల్ సజెషన్ చేసినప్పుడు మీకు ఏవైతే కీవర్డ్స్ నచ్చుతాయో వాటిని కూడా ఇక్కడ లిస్ట్ అవుట్ చేయండి. ఓకే, అండ్ తర్వాత ఎనీ టూల్, సపోజ్ మీరు ఉబర్ సజెస్ట్ వాడారు అనుకోండి, ఉబర్ సజెస్ట్ ఇచ్చిన అన్ని ఐడియాస్ ఇక్కడ రాయండి. ఇప్పుడు సపోజ్ నేను ఏది వాడుతున్నా, వర్డ్ స్ట్రీమ్ వాడుతున్నా. వర్డ్ స్ట్రీమ్ ఏమేమి కీవర్డ్స్ ఇచ్చింది, యూ కెన్ ఆల్సో డౌన్లోడ్ ఆల్ ద కీవర్డ్స్. ఓకే, సో లేదు అంటే మనం ఇక్కడ తీసుకుందాం, కాపీ ఇట్ అండ్ పేస్ట్ ఇట్ అండ్ దీనికి సర్చ్ వాల్యూమ్ మెన్షన్ చేయండి. ఓకేనా, సర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది? సర్చ్ వాల్యూమ్ 1,65,000 అండ్ కాంపిటీషన్ ఎంత ఉంది? Low కాంపిటీషన్. competition. సో నెక్స్ట్ ఏమి ఇచ్చింది? హైదరాబాద్ సైట్ సీయింగ్ ప్లేసెస్. సో నెక్స్ట్ ఐ థింక్ బోత్ ఆర్ సిమిలర్. Low competition. నెక్స్ట్ హైదరాబాద్ ప్లేసెస్ టు సీ. సో ఇక్కడ ఇచ్చిన అన్ని సజెషన్స్ రాయండి. ఓకే, వాటి సర్చ్ వాల్యూమ్ అండ్ కాంపిటీషన్స్ అన్ని రాయండి. రాసిన తర్వాత ఫైనల్లీ నేను ఇక్కడ బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ ఎంత? 33,100. లో కాంపిటీషన్. ఫైనల్ గా మనం ఏ కీవర్డ్ ని పిక్ చేసుకుంటున్నామో ఆ కీవర్డ్ ని ఇట్లా సెలెక్ట్ చేసి గ్రీన్ కలర్ తో హైలైట్ చేయండి. ఓకేనా? ఓకే మ్యామ్. రైట్, అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎస్ వీఆర్ గోయింగ్ టు చూస్ దిస్ కీవర్డ్, వీఆర్ గోయింగ్ టు టార్గెట్ దిస్ కీవర్డ్ ఫర్ అవర్ బ్లాగ్ ఆర్ ఫర్ అవర్ వెబ్సైట్ అని అర్థం. ఓకే మ్యామ్. ఓకేనా? ఎస్ మ్యామ్. చేసుకొస్తారా? చేసుకొస్తాం. సో ఇప్పుడు నా సబ్జెక్ట్ ఏంటి? ప్లేసెస్ టు విజిట్ ఇన్ హైదరాబాద్. అలా మీరు దేనికైనా రాయండి. లేటెస్ట్ మూవీ రివ్యూస్ రాసుకోండి. వాట్ వాస్ దట్ లేటెస్ట్ గా ఏ మూవీ రిలీజ్ అయింది? కాంతారా మూవీ రివ్యూ ఆర్ కాంతారా మూవీ రేటింగ్, కాంతారా బడ్జెట్. ఓకే, సో ఇట్లా మూవీస్ గురించి రాయండి. ఇంకా హీరో గురించి రాయండి, హీరోయిన్స్ గురించి రాయండి, బయోగ్రఫీస్ రాసుకోవచ్చు, మీ ఇష్టం. హెల్త్ రిలేటెడ్ బ్లాగ్స్ కానీ యువర్ విష్. మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో ఒకసారి అందరు చాట్ బాక్స్ లో టైప్ యువర్ ఇంట్రెస్ట్. మీకు ఏ దాని మీద రాయాలనుకుంటున్నారు జస్ట్ టైప్ యువర్ ఇంట్రెస్ట్. మూవీసా, హెల్తా, స్పోర్ట్సా, ఫుడ్ అంట, క్రికెట్, స్కూల్స్, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, ఎక్సర్సైజ్, కాస్మెటిక్ కేర్, మూవీస్, బెస్ట్ జాబ్ సైట్స్ టు అప్లై. ఫుడ్ చాలా మంది ఫుడ్ మీదనే ఉన్నారు. హెల్త్, పెట్స్, గుడ్. బెస్ట్ ఎలక్ట్రానిక్ స్టోర్, గుడ్. హెల్త్ మీద కూడా బాగానే ఉంది అన్నారు. కిడ్ స్టోర్ అంట,
CCTV brands, స్కిన్ కేర్, ఓకే, ఇంకా షాపింగ్, జియోపాలిటిక్స్, స్పోర్ట్స్, బైక్స్. సూపర్. యూనిక్ గా పెట్టుకోండి కాంటెంట్, యూనిక్ ట్రై చేయండి. ఓకే, దట్స్ ఓకే. యూనిక్ గా ఉండాలనేసి మీకు దాని మీద ఇంట్రెస్ట్ లేకున్నా కూడా మీరు పిక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇంట్రెస్ట్ మ్యాటర్స్. ఓకే, సో రేపు మీరు క్లాస్కి వచ్చే ముందు నేను ఎగ్జాక్ట్లీ కీవర్డ్ రీసెర్చ్ని ఎలా చేశానో మీరు కూడా అలానే చేసుకొని రావాలి. ఓకేనా? సో ఎలా చేశాను, ఫస్ట్ ఒక సబ్జెక్ట్ని డిసైడ్ అయినా. నా సబ్జెక్ట్ ఏంటని డిసైడ్ అయినా, ప్లేసెస్. ఏదో ఒకటి ప్లేసెస్ టు విజిట్ ఇన్ హైదరాబాద్. అలా మీరు కూడా ఒక సబ్జెక్ట్ ని డిసైడ్ అవ్వండి. ఓకే, ఐ వాంట్ టు రైట్ అ టాపిక్ రిలేటెడ్ టు కాంతారా మూవీ అప్డేట్స్, కాంతారా రిటర్న్స్. ఇట్లా సబ్జెక్ట్ ని డిసైడ్ అవ్వండి. దానికి తగ్గట్టుగా మీరేం చేస్తారు, బ్రెయిన్ స్టార్మింగ్ చేయండి. ఫస్ట్ లెట్ యువర్ బ్రెయిన్ థింక్ వాట్ టైప్ ఆఫ్ కీవర్డ్స్ మీ సబ్జెక్ట్ కోసం జనాలు ఎలా సెర్చ్ చేసే ఛాన్స్ ఉంది అనేసి. తర్వాత ఏం చేస్తారు, గూగుల్ సజెస్ట్. తర్వాత ఎనీ టూల్. నేను ఇప్పుడు చూపించిన ఉబర్ సజెస్ట్ ఎందుకో మరి టైం తీసుకుంటుంది, మేబీ మీకు వర్క్ అవ్వచ్చు. ఓకే, సో ఉబర్ సజెస్ట్ అయితే ఉబర్ సజెస్ట్ వాడండి, లేదు అంటే వర్డ్ స్ట్రీమ్ అయితే వర్డ్ స్ట్రీమ్ అయినా వాడండి. ఓకేనా? ఇది కూడా బాగానే ఉంటుంది. ఇగో కీవర్డ్ టూల్, యూ కెన్ ట్రై దిస్ ఆల్సో, బెస్ట్. కానీ ఇది కూడా సెమ్రష్ వద్దు, సెమ్రష్ మీ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. కానీ ఆ సెమ్రష్ నేను ప్రీమియం యాక్సెస్ మీకు ఇస్తా 2 days లో. ఓకే, యూ కెన్ యూజ్ ఇదర్ వర్డ్ స్ట్రీమ్ బాగానే ఉంది. ఇగో ఇది కూడా బాగానే ఉంది చూడండి, SCranking.com, SCranking.com. ఇది కూడా ట్రై చేయొచ్చు. బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ హైదరాబాద్. సో ఇలా మీరు ఏ టూల్స్ నైనా యూజ్ చేసుకొని, ఇక్కడ నేను ఉబర్ సజెస్ట్ వాడితే ఉబర్ సజెస్ట్ అని పెట్టండి, వేరే టూల్ వాడితే వేరే టూల్ పేరు పెట్టండి. ఓకేనా? రైట్. ఇగోండి ఇది ఇచ్చింది. ఎంత ఉందంట డిఫికల్టీ అంటే ఏంటి, డిఫికల్టీ అంటే కాంపిటీషన్. ఓకే, అండ్ ఇక్కడ సర్చ్ వాల్యూమ్, లుక్ అట్ ద సర్చ్ వాల్యూమ్ 10 ma'am, 24. 10 ఇచ్చింది, వెరీ లో సర్చ్ వాల్యూ. సో ఇక్కడ ఇంకా మనకు కీవర్డ్ ఐడియాస్, సిమిలర్ కీవర్డ్ ఐడియాస్ ఏమి ఇవ్వట్లేదు, కానీ ఇక్కడ రిలేటెడ్ కీవర్డ్స్ ఇస్తుంది. హైదరాబాద్ కి ఎంత ఉందంట సర్చ్ వాల్యూ, జస్ట్ హైదరాబాద్ కి 1.5 million. అండ్ డిఫికల్టీ అంటే కాంపిటీషన్, గుర్తు పెట్టుకోండి. 72 హై మ్యామ్, చాలా హై. అవుట్ ఆఫ్ 100 ఉంటుంది ఎప్పుడైనా నెంబర్. ఓకేనా? ద హయ్యర్ ద నెంబర్, ద మోర్ ద డిఫికల్టీ. ఓకే, టూరిస్ట్ ప్లేసెస్ నియర్ మీ. ఓకే, గో విత్ అ వర్డ్ స్ట్రీమ్ అయితేనే మీకు క్లియర్ గా ఉంది. గో విత్ అ వర్డ్ స్ట్రీమ్. ఇంకా 2 days లో ఎనీహౌ నేను ప్రీమియం టూల్స్ కి యాక్సెస్ ఇస్తాను కాబట్టి వాటి వల్ల కూడా మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది. ఓకే ఓకే మ్యామ్. సో రేపు మీరు క్లాస్ కి వచ్చే ముందు ఐ వాంట్ యూ గైస్ టు సబ్మిట్ గూగుల్ షీట్ ఇన్ LMS పోర్టల్. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. Nirmala will show you how to submit the Google Sheet in LMS portal. Okay? Nirmala వాళ్ళకి చూపించండి ఎలా సబ్మిట్ చేయాలి గూగుల్ షీట్ అనేసి. ఖచ్చితంగా LMS లోనే సబ్మిట్ చేయాలి. ఓకేనా? LMS లో సబ్మిట్ చేస్తేనే మీ అసైన్మెంట్స్ అనేవి ట్రాకింగ్ ఉంటుంది. ఓకే? ఓకే మ్యామ్. మనం ఇప్పుడు కీవర్డ్ ని ఫైండ్ అవుట్ చేయడం దగ్గర ఉన్నాం. ఈ కీవర్డ్ ని తీసుకొని మనం ఏం చేస్తామంట, ఆన్ పేజ్ చేస్తాం. ఓకే, ఎలా అనేది చూద్దాం. రెడీయా? కూల్ ఎవ్రీబడి? yes ma'am. Yes ma'am. So you are able to understand the concept, right? Yeah. Yes ma'am. Clear గానే ఉంది కదా అందరికి? Yeah ma'am. Very simple. Try to understand the logic behind the subject. Don't by head అంతే. బట్టి కొట్టద్దు, జస్ట్ అర్థం చేసుకోండి.
సరే ఆన్ పేజ్ అన్నారు. ఆన్ పేజ్ చేయడానికి మనం ఏం చేయాలి? కీవర్డ్ రీసెర్చ్ చేయాలి. ఆ కీవర్డ్ రీసెర్చ్ అనేది ఎలా చేస్తాం? 3 మెథడ్స్ లో చేస్తాం. బ్రెయిన్ స్టార్మింగ్, గూగుల్ సజెస్ట్ అండ్ ఎనీ టూల్ అని. ఇవన్నీ చేసిన తర్వాత ఒక కీవర్డ్ ని పిక్ చేసుకోవాలంటే ఎలా? ఒక కీవర్డ్ అనేది ఎలా ఉండాలి? లాంగ్ టైల్ లో ఉండాలి, సర్చ్ వాల్యూమ్ హై ఉండాలి, కాంపిటీషన్ లోగా ఉండాలి వెన్ ఐఎమ్ బిగినర్. మరి ఎలా తెలుస్తుంది కాంపిటీషన్ సర్చ్ వాల్యూమ్ అంటే? బై యూజింగ్ ఎనీ ఆఫ్ దీస్ టూల్స్ దట్ ఐ హావ్ షోన్. సో అవన్నీ మనం లిస్ట్ అవుట్ చేసుకుంటేనే మనకు క్లియర్ గా ఉంటది కదా. ఆ లిస్ట్ అవుట్ చేసుకోవడానికి నేను మీకు గూగుల్ షీట్ ని చూపించిన. ఓకేనా? ఓకే మ్యామ్. గూగుల్ షీట్ అయితే మీకు ఒక దగ్గర అన్ని క్లియర్ గా నోట్ చేసి పెట్టుకుంటారు కాబట్టి మీకు ఉంటుంది క్లియర్ గా. ఓకే. యా, యాక్చువల్ నేను లింక్డ్ఇన్ గురించి చెప్దాం అనుకున్నా, మనకు టైం సరిపోలేదు. రేపు లింక్డ్ఇన్ గురించి మాట్లాడదాం. ఓకే. ఓకే మ్యామ్ ఇప్పుడు మూవీ రివ్యూస్ గురించి రాస్తే బ్రెయిన్ స్ట్రోమింగ్ చేస్తే దానికి ఎక్కువ ఆప్షన్స్ ఉండవేమో కదా మేడం? ఆప్షన్స్ అంటే కీవర్డ్సా? కీవర్డ్స్ మేడం. మేము బ్రెయిన్ స్టార్మింగ్ చేయమన్నా గానీ ఖచ్చితంగా చాలా కీవర్డ్స్ రావాలని రూల్ ఏం లేదు కదా. నీ దగ్గర 2 కీవర్డ్స్ ఉంటే ఓకే, అంతే. 2 ఉన్నా 3 ఉన్నా